guys, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. సో ఈరోజు అయితే తను నా బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య శెట్టి. సో మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్కూల్ అండ్ బీటెక్ కాలేజ్ కూడా మొత్తం ఇద్దరం ఒకటే క్లాస్, ఒకటే బెంచ్, అంతా ఒకటే. ఒక 15 years ఫ్రెండ్షిప్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఎంత తెలుసు తనకి నా గురించి, ఎంత తెలుసు నాకు తన గురించి ఎంత తెలుసు, అండ్ కొత్త ఇంకేమైనా తెలియని ఉన్నాయా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాం. జస్ట్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆర్ క్విజ్ ఏమైనా అనుకోండి. సో క్వశ్చన్స్ ఇద్దరి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో ఎంత మేమిద్దరం ఇన్ని ఇయర్స్ కదా, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి అని తెలుసుకుందాం అనేసి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. వాట్ ఈజ్ మై ఫేవరెట్? చిన్న చిన్న క్వశ్చన్స్ ఫస్ట్, ఫేవరెట్స్ నుంచి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ వరకు వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? నీ ఫేవరెట్ వచ్చేసి చికెన్ బిర్యానీ. రైట్, నా ఫేవరెట్ తెలుసు. హైదరాబాద్ నుంచి విలేజ్ నుంచి, వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వరకు వస్తుంది ఆ మంచూరియా కోసం. ఒకటే ప్లేస్, ఒకటే దగ్గర, అదే మంచూరియా ఖచ్చితంగా తింటుంది. వెజ్ మంచూరియా. రైటా? రైట్, కరెక్ట్. వాట్ ఈస్ మై ఫేవరెట్ కలర్? యువర్ ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్, నీది కూడా బ్లాక్. ఎస్, కరెక్ట్. వాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ యూ రిమెంబర్ ద మోస్ట్ అబౌట్ మీ? అబౌట్ యూ అంటే మనం ఫన్నీ థింగ్ తెలుగులో కూడా చెప్తా, ఎందుకంటే తెలుగులో చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఫన్నీయెస్ట్ థింగ్ నా గురించి నీకు గుర్తుండేది ఏంటి? ఓకే, మనం బీటెక్లో ఉన్నప్పుడు నువ్వు, నేను, చందన కేపీహెచ్పి షాపింగ్కి వెళ్ళినాం, స్ట్రీట్ షాపింగ్కి. అక్కడ ఈవినింగ్ టైం అయింది, మాకు టీ తాగే అలవాటు ఉందన్నమాట ముగ్గురికి. సో అక్కడికి వెళ్ళాక టీ తాగినాం. మేము తీసుకొని హ్యాండ్లో పట్టుకొని, తినకి సెన్సిటివ్ అనమాట, కప్పు పట్టుకోగానే కాలుతుంది మమ్మీ అని చెప్పి సెట్ చేసింది రోడ్ పైన. ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అది. ఇంకా ఖాళీ చెయ్యాలి ఏడుస్తుంటే ఫన్నీయెస్ట్. ఘోరంగా నమ్ముకున్నాం కదా ఆ రోజు అయితే మేము. ఓకే, ఫన్నీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. మళ్ళీ నీ గురించి షాపింగ్కి వెళ్ళినాం. దిల్సుఖ్ నగర్లో ఒక క్లాత్ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినాం. ఒక క్లాత్ మాకు బాగా నచ్చింది. అదొక చిన్న 1.5 meter ఏమో ఉంటుంది. అది మా టాప్ కుట్టించుకుందామని తీసుకోవాలనుకుంది. కాస్ట్ అడిగితే వాడు తగ్గియలేదు. సో ఆడేసి వచ్చింది. అది వాడు ఇవ్వలేదు, తీసుకోలేదు. ఆఫ్టర్ 3 months వెళ్ళినాం, అప్పుడు అడిగింది, ఇవ్వలేదు. ఈమె అదే కాస్ట్కి ఇస్తలేదు, వాడు తగ్గిస్తలేడు, ఇవ్వలేదు. వాడికి అది కూడా సేల్ అవ్వట్లేదు. ఆఫ్టర్ 6 months వెళ్ళినాం, మళ్ళా సేమ్ అదే క్లాత్ అడిగింది, ఇయ్యలే. దాని తర్వాత కొన్ని మంత్స్ తర్వాత వెళ్ళినాం, ఆ క్లాత్ అట్లనే ఉంది. అది కొంచెం మాసిపోయి కూడా ఉంది. అయినా ఈమె తీసుకోవాలనుకోలే, కానీ ఇస్తాడా ఇవ్వడా అని తక్కువ కాస్ట్కి టేస్ట్ చేసింది, అడిగింది, వాడు ఇవ్వలేదు. క్లోజ్ అయిపోయింది. ఇంకా క్లాత్ అక్కడ అన్ని మంత్స్ అయినా ఈమె 50 or 100 తగ్గించుకోలేదు, వాడు తగ్గించలేదు. ఆ క్లాత్ కోసం అన్నిసార్లు పోయి తీసుకోకుండానే వచ్చింది. దట్ వాజ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్. ఓకే, నాకు సరిగ్గా గుర్తులేదు. అది నాకు బాగా గుర్తుంది. చాలాసార్లు వెళ్ళిన ప్రతిసారి ఈమె అదే క్లాత్ చూస్తుంది, అదే కావాలంటది. వాడు అది తగ్గించదు, ఈమె అది తీసుకోదు. ఈమె ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేదు అది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అబౌట్ మీ? నాట్ లుక్స్. గివింగ్ టైమ్ టు ఫ్రెండ్స్. నాకైతే అంటే కేరింగ్గా చూసుకుంటారు. నాకు ఈమె ఇంకొక ఫ్రెండ్, ముగ్గురం ఫ్రెండ్స్ మేము బీటెక్ నుంచి. కొంచెం ముగ్గురిలలో నా మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది ఇద్దరికి. సో అది నాకు ఇష్టం. చిన్నపిల్లని. వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు యూ? యువర్ మామ్ అండ్ సిస్టర్. యా, మీకు మీ డాడీ. మీ మమ్మీ కూడా చాలా కష్టపడుతుంది అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ. నాకు ఇన్సేపు నా క్వాలిటీ ఏం చెప్పలేదు.
అంతే చెప్పిన ముందు ముందా క్వశ్చన్ ఏడు ఉంది. మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అదే కదా, కేరింగ్. ఓకే. హూ ఈజ్ మోస్ట్ లేజీ? మోస్ట్ లేజీ. నేనేం కాదు. ముగ్గురులో ఏమైనా లేజీ ఫ్రెండ్స్. అలా పెట్టుకుంటుంది గాయస్, అస్సలు లేవదు. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటుంది, 1 hour తర్వాత లేస్తుంది. కరెక్టే. వాట్ వాజ్ ద వన్ క్వాలిటీ యూ అడ్మైర్ అబౌట్ మీ? నా గురించి నీకు నచ్చిన ఒక. మోస్ట్ అంటే డ్రెస్సింగ్, నెక్స్ట్ హెయిర్. సో గ్లాడ్. ఐ లైక్ హర్ నెయిల్స్. తన నెయిల్స్, నెయిల్ పాలిష్ సూపర్ ఉంటుంది. నెయిల్స్, నెయిల్ పాలిష్ నాకే ఉండవు. నేను కొరికేస్తుంది గైస్ నెయిల్స్. నో నేను కొరకాయను, కట్ చేసుకుంటాం. తింటుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. మై ఫేవరెట్ మూవీ రైట్ నౌ. ఇప్పుడైతే యుఫోరియా. నిన్ననే చూసినాం. నాకైతే పెద్ద ఫేవరెట్ ఏం లేవు. నో ఫేవరెట్. ఆమెకు ఫేవరెట్ మూవీస్ ఉండవు. వియర్డెస్ట్ థింగ్ యూ ఫీల్ వెన్ ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా వియర్డ్గా అనిపించిన మూమెంట్ అంటే గలీజ్గా అనిపించింది? గలీజ్గా అనిపించిందంటే అప్పుడప్పుడు స్నానం చేయాలంటది గలీజ్. ఏం చెప్పాలి? నాకు చెప్పాలా? నీ లోపల వియర్డెస్ట్ మూమెంట్ అంటే ఈమా నేను మా ఫ్రెండ్ ముగ్గురం బస్సు ఎక్కి వెళ్ళినప్పుడు బస్సులో ఖచ్చితంగా గొడవ పడతారు గైస్. ఎవరితోనో ఒకరితో గొడవ అయితే పడతారు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి అట్లా. ప్రతిసారి బస్సు ఎక్కినప్పుడు వాళ్ళు ఇట్లా నార్మల్ ఇట్లా టచ్ ఇట్లా పోయినా కానీ గుర్ర ఇట్లా చూస్తారు. ఏడ గొడవ పెట్టుకొని ఏం లల్లి చేస్తారని భయం అవుతుంది. ఖచ్చితంగా గొడవ అయితే పెట్టుకుంటారు. అదైతే నాకు సంబంధం లేదు, వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటా. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్. వాట్ వాజ్ ద వన్ థింగ్ యూ అప్రిషియేట్ అబౌట్ మీ? ఇప్పుడైతే తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం. 170 సబ్స్క్రైబర్స్ కొత్తగా స్టార్ట్ చేసింది గైస్. ఎంకరేజ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అనడం కూడా వస్తుంది రాలే మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అందరూ. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతింగ్ ఓపిక ఎక్కువ, కొంచెం ఓపికగా పని చేస్తుంది. నెమ్మదిగా అది కొంచెం ఎక్కువ. నాకు లేని క్వాలిటీ ఆమె లోపల ఉంది. ఐ అప్రిషియేట్. నేను నేర్చుకోవాలనుకుంటాను. వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? బిగ్గెస్ట్ ఫియర్ నీకు నువ్వు చెప్పు అది ఆన్సర్. నా ఫియర్ చూస్తే మీకు కామెడీ అనిపించచ్చు. నాకు కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో వండడం అంటే భయం. అంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఎవరిదో కుక్కర్ పేలిపోయింది. అదే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అది నాకు మైండ్లో అట్లనే ఉండిపోయింది. సో కుక్కర్లో నేను వండాను, నాకు వండాలంటే భయం అవుతుంది. హూ ఇన్స్పైర్ యూ మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఇప్పుడైతే ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు మా అక్క, మై సిస్టర్. ఒక్కరోజు నువ్వు నాలాగా మారాలనుకుంటే వన్ డే మారిన తర్వాత నువ్వు చేసే పని ఏంటి? ఫస్ట్ చేసే పని పడుకోవడం గైస్. నాకు అస్సలు నిద్ర రాదు, ఏమో ఫుల్ పడుకుంటుంది. ఈ మధ్య నిద్ర వదలేదు నువ్వు అట్లా ఫుల్ పడుకుంటుంది గైస్. మేము ఎంత ట్రై చేసాం మాకు నిద్రనే రాదు. పడుకుంటేనే కదా గైస్ హెల్తీగా ఉంటారు. మాకేం నిద్ర రాదు. ఫస్ట్ థింగ్ అయితే అదే చేస్తాను. నువ్వేం చేస్తావు నా అలాగా మారదు? నీ ఫోన్ అంతా చెక్ చేస్తా. చెక్ చేయి. నీ ఫోన్ అంతా చెక్ చేసేది ఏం చేస్తుంది, ఫోన్లో ఏం చూస్తుంది, రోజు ఎవరితో చార్జ్ చేస్తుంది నేను మొత్తం చెక్ చేస్తాను. రోజుగా 2 days అయినా ఉంచుకో, చెక్ చేసుకో.
మోస్ట్లీ నాకు పాస్వర్డ్ అన్నీ తెలుసు కానీ నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూడాను, కానీ ఆ రోజు నేను ఆమె లెక్క మాట్లాడగా వన్ డే సో చూస్తా. డూ యూ బిలీవ్ డెస్టినీ ఆర్ చాయిస్? డెస్టినీ. నువ్వు? ఐ బిలీవ్ మై చాయిస్ బట్ ఐ గివ్ మై లైఫ్ టు డెస్టినీ. నేను అనుకుంది చేస్తా కానీ డెస్టినీ మీద హోప్స్ ఉంటాయి అనమాట. నా చాయిస్ నాకు ఇది చేయాలంటే అదే చేస్తా, అదే నా చాయిస్ తీసుకుంటా. కానీ డెస్టినీ లాస్ట్కి డెస్టినీ ఏం డిసైడ్ చేస్తుంది అది ఒప్పుకుంటా, డెస్టినీ అనుకోండి. ఇంకా ఈ క్వశ్చన్ ఏం క్వశ్చన్? నేను అన్ని చూడలేదు గైస్, ఏం క్వశ్చన్ రాసుకుంది, కొన్నే చూసినాను. వాట్ కైండ్ ఆఫ్ పార్ట్నర్ డూ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నన్ను మంచిగా చూసుకునేవాడు కావాలి. నేను తనని మంచిగా చూసుకుంటా. రాక్షసి, నీకంటే కిల్లర్. నేను రాక్షసి ఏం కాదు కదా. నాకంటే ఎక్కువ రాక్షసి గైస్ ఏమే. నాకైతే నాకన్నా హైట్ ఉండాలి. నేను హైట్ లేను కాబట్టి ఫస్ట్ థింగ్ నాకు హైట్ ఉన్న అబ్బాయి కావాలి, మంచోడు కావాలి. ఓకే, మనకు ఆబ్వియస్గా మంచోడు వస్తాడు ఎందుకంటే మనం మంచోళ్ళం కాబట్టి. అవసరం లేదు కానీ మంచి అబ్బాయి మంచి చూసుకుంటే చాలా అబ్బాయి ఎట్లున్నాయేం కాదు, కానీ మంచి చూసుకుంటే ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? చెప్పండి, నువ్వు వేసుకొని చెప్పు, నేను కూడా వేసుకొని చెప్తా అప్పుడు. సో ఇప్పుడు నువ్వు అడుగు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ మోర్ డ్రమాటిక్? ఐ థింక్ ఐ యామ్ ద మోస్ట్ డ్రమాటిక్. నెక్స్ట్ క్వశ్చన్ వన్ ప్లేస్ యూ వాంట్ టు గో విత్ మీ? కేఫ్. ఎక్కడైనా సరే ఒక మంచి ఈవినింగ్ టైంలో ఒక టీ కాఫీ ఏమన్నా, టీ కాదు ఒక మంచి ప్లేస్ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కడికన్నా వెళ్ళి తినాలి అన్న, టీ ఆర్ కాఫీ తాగాలన్నా అప్పుడు నేను లైక్ ట్రెడిషనల్ అయితే టెంపుల్. నాకైతే అరుణాచలం వెళ్ళాలని ఉంది. అరుణాచలం నెక్స్ట్ వెళ్దాం. ఇఫ్ యూ వాంట్ వెళ్దామంట. ఫస్ట్ నువ్వు రావాలి, వెళ్ళాలి అంటే ఏమంటారు ట్రిప్స్ స్పాయిలర్. ఏం చేద్దాం ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ టు డేట్ ఎనీ సెలబ్రిటీ హూ వుడ్ ఇట్ బి? సెలబ్రిటీ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ పర్సన్స్? గర్ల్ ఆర్ బాయ్? ఇన్స్టాగ్రామ్ ఫేమస్ నాకు పర్సన్స్ గుర్తుంటారు కానీ వాళ్ళ పేర్లు గుర్తుండవు. హీరో అయితే నాకైతే ఎన్టీఆర్ ఇష్టం, బట్ ఐ డోంట్ వాంట్ టు డేట్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు డేట్ సెలబ్రిటీస్. ఓకే, నో వన్? నో వన్. ఫర్ మీ ఆల్సో నో వన్. హ్యావ్ యూ ఎవర్ బీన్ జెల్లస్ ఆఫ్ మీ? సమ్టైమ్స్. ఎప్పుడైనా ఎవరితో నన్ను ఎక్కువ క్లోజ్గా మాట్లాడినప్పుడు, అంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి ఓవర్ క్లోజ్గా కొంచెం క్లోజ్ అయితే ఓకే, కానీ మరి ఎక్కువ నన్ను పక్కకు నెట్టేసి వాళ్ళతో నేను మాట్లాడితే ఎప్పుడు చేయండి గైస్ అట్లా. నాకైతే నాకు కూడా అంతే గైస్, నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి అందిస్తే తట్టుకోలేను. ఓకే, వన్ థింగ్ యూ డోంట్ లైక్ అబౌట్ మీ? కొన్నిసార్లు అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు. నీ గురించి అయితే కొన్నిసార్లు మొహం మీద చెప్తుంది. సమ్టైమ్స్, నాట్ ఆల్ టైమ్స్, సమ్టైమ్స్. యాక్సెప్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ మేక్ యూ బ్లష్? అందంగా ఉన్నావు అట్లాంటివి కాదు, లైక్ పర్సన్. నేను ఏదన్నా పని చేసినప్పుడు బాగా చేసినావు, మంచిగా చేసినావు అంటే అప్రిషియేట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా సేమ్. నెక్స్ట్ డూ యూ ప్రిఫర్ ఏ రొమాంటిక్ పర్సన్ ఆర్ ఫన్నీ పర్సన్? ఐఎమ్ ఆల్రెడీ ఫన్నీ, సో ఐ ప్రిఫర్ రొమాంటిక్ పర్సన్. నాకైతే రొమాంటిక్ పర్సన్, ఐఎమ్ నాట్ మోర్ ఫన్నీ. వాట్ ఈస్ వన్ థింగ్ యూ నోటీస్ ఇన్ ఏ పర్సన్? వేరే వాళ్ళు ఫస్ట్ టైం నాకు
ద వే లైక్ అన్నౌన్స్ అని ద వే దే స్పీక్ లుక్స్ ఎట్లా ఉన్నారు నాకైతే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అని. వాట్ ఈజ్ యువర్ లవ్ లాంగ్వేజ్? నాకు ఎక్కువ ఇష్టం ఉండే అరుస్తా, కోపడతా, ఎక్కువ అరుస్తా, గొడవ వేస్తుంది, గొడవ చేస్తా, కావాలని పోక్ చేస్తా, కావాలని గొడవ పెట్టుకుంటా, కావాలని చిన్న గొడవ ఎంత పెద్దగా అది ఇష్టం ఉంటేనే చేస్తా. వాట్ ఈజ్ యువర్ లవ్ లాంగ్వేజ్? ప్రేమతో చెప్తారు ఏమన్నా ఉంటే, వినకపోతే. ఓకే, ఈమా నువ్వు చెప్పనా? ఎప్పుడు అరుస్తుందో తెలియదు గైస్, అంటే మ్యాథ్స్ సడన్ గా సీరియస్ అవుతుంది, సడన్ గా సీరియస్ Sometimes అవుతుంది, అప్పుడు. అంటే ఆ మ్యాటర్ కి సీరియస్ అవుతుంది అని అనుకోని విషయాలకు సీరియస్ మరి అవుతుంది. అంత ఏం కాను. అదో ఇప్పుడు అయింది, ఇప్పుడు అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ లైడ్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్? నో, వన్ టైం కూడా? వన్ టైం కూడా అంటే కొన్నిసార్లు ఫోన్ చేస్తుంది, అంటే ఎక్కువసేపు మాట్లాడతాం, ఇంకా రోజు ఫోన్ చేస్తుంది, ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడి. కొన్నిసార్లు ఎక్కువ బోర్ అనిపిస్తే సరే నేను నాకు వేరే పని ఉంది అని చెప్పి కట్ చేస్తా, కానీ నాకు ఏం పని ఉండదు. అట్లా అబద్ధం చాలాసార్లు అన్నా. నేనైతే ఫోన్ కట్ చేయండి గైస్, ఎప్పుడు ఈమెనే కట్ చేస్తాను లాస్ట్లో. నేను మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా మాట్లాడు, మా మమ్మీ తిట్టినా సరే మాట్లాడతా. నువ్వేం అబద్ధం ఆడలేదా నాతోని? ఏం అబద్ధం ఏం ఆడలేదు గైస్. లేదు, ఆడే ఉండవు, చెప్పు. ఇప్పుడైతే ఏం ఆడలేదు, ఎప్పుడో అంటే గుర్తులేదు, కానీ రీసెంట్ టైమ్స్లో అయితే చెప్పిన అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడుగు. వాట్ డూ యూ లైక్ మోస్ట్, వెజ్ ఆర్ నాన్ వెజ్? నన్ను అదే క్వశ్చనే కాదు, ఆబ్వియస్లీ వెజ్. వెజ్, కోడి గుడ్డు తింటుంది, కోడి తినదు, బట్ వెజ్. వెజ్ మళ్ళీ ఏమన్నా అంటే ఇప్పుడు వెజ్ అని అంటారు, వెజ్ ఎగ్ కూడా వెజ్, మరి నాన్ వెజ్ ప్యూర్ నాన్, నో వెజ్. నన్ను తిని పాపం చేయండి ఇలా. అయినా పాపిస్టోల్ అనుకున్నా సరే మేము నాన్ వెజ్ తింటాం. నేను వెజ్ తింటా. ఓకే. డూ యూ థింక్ వీ కుడ్ సర్వైవ్ ఏ రియాలిటీ షో టుగెదర్? వీ కెన్ సర్వైవ్, బట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దే కాన్ సర్వైవ్. మేము ఉండగలుగుతాం రియాలిటీ షోలో, కానీ మమ్మల్ని చూసే వాళ్ళు ఉండలేరు. నెక్స్ట్ ఇది ఇద్దరికి క్వశ్చన్. వాట్ ఈస్ వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ మీ? నేను దీనికి వచ్చినప్పుడల్లా చెప్తా, హెయిర్ లాంగ్ ఉంది కానీ కింద తోక ఉంది, కట్ చేసుకో హెయిర్ కట్ చేసుకో. ఐ వాంట్ టు కట్ హర్ హెయిర్. ఓకే, నువ్వేం చేంజ్ చేసుకోవాలంటే నథింగ్. తొందరగా లేవడం నేర్చుకో, బద్ధకం ఉండకు. ఎందుకు గైస్ అందరూ నిద్ర బద్ధకం ఉంటుంది గైస్, అసలు ఇవ్వాలి ఇంకా అదే. సో గైస్ వీడియో అయితే చాలా లెందీగా అవుతుంది, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి గైస్, మీకు కూడా బోర్ కొడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము ఫస్ట్ టైం ఇట్లా లైవ్ గా నాకైతే ఫస్ట్ టైం గైస్, నేను ఫస్ట్ టైమే, అంటే ఏ వీడియోలో నేను డైరెక్ట్ ఇట్లా మాట్లాడలేదు, ఫస్ట్ టైం. సో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, ఏమన్నా నేర్చుకోవాలంటే అంటే కొత్తగా ఏమన్నా ఇట్లా ట్రై చేయండి అని ఏమన్నా సజెస్ట్ చేస్తే చేయండి, ట్రై చేస్తాం. అట్లా ఇట్లా ఏమన్నా ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చేయండి వీడియోస్ అని ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమన్నా కొత్తగా ట్రై చేయాలన్నా, లేదంటే మీకు ఇట్లా నచ్చట్లే డైరెక్ట్ మాట్లాడితే నచ్చకుండా వాయిస్ ఓవర్ నచ్చితే, సో అలా చెప్పినా కానీ మేము మీ కామెంట్స్ అన్నీ తీసుకుంటాం, చేంజ్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి వీడియోస్ని ఫుల్గా, ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇంకా 2 క్వశ్చన్స్ ఓకే. లాస్ట్ క్వశ్చన్, సంథింగ్ యూ రిగ్రెట్ అబౌట్ యువర్ సెల్ఫ్? బీటెక్ చేయడమే నేను చేసిన. ఎందుకు, ఏమైంది? ఏమైందంటే బీటెక్ చేసి ఆ టైంలో అదేంటో నా బ్యాడ్ లక్, నేను పాస్డ్ అవుట్ అయినాక, నాకు కూడా సేమ్ అదే ఆన్సర్. పాస్డ్ అవుట్ అయినాక ఇంకా
పాస్ అవుట్ కాకముందుకైతే 2 years కరోనాలోనే అయిపోయింది. 2 years కరోనాలో అయిపోయింది అండ్ ఏం చేసినామో కూడా అర్థం కాలేదు. ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాం, కరోనాలోనే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఇవే అయిపోయినాయి గైస్. అప్పుడు కాలేజ్కి ఎక్కువ ఏం వెళ్ళకుండా ఉండే. ఇంకా తర్వాత జాబ్ అని, ఆ జాబ్స్ సరిగ్గా రాక మేము పాస్ కాగానే రెసిషన్ రావడము, ఆ ఇన్స్టిట్యూట్లకి మనీ. ప్లీజ్ గైస్, ఇది ఒక నేను సజెషన్, ఎవరైనా ఇన్స్టిట్యూట్స్కి జాబ్ ఇప్పిస్తా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకండి, మనం సొంతంగానే జాబ్ చేయాలి. అండ్ ఐ మీన్ జాబ్ సర్చ్ చేసుకోవాలి. కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకోవడానికి ఓకే, వాళ్ళే జాబ్ ఇప్పిస్తా అని అంటే అట్లా మనీ అడగకండి. అట్లా మనీ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కూడా మళ్ళీ అందులో కూడా మేము ముగ్గురం, ఎక్కడికి వెళ్ళాం ముగ్గురం, నేను, మీ ఈమె, ఇంకొక ఫ్రెండ్ చందన, ముగ్గురం. సో నేను చెప్పా కదా, ఇంకొకసారి ఇదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొత్త క్వశ్చన్స్తోని ముగ్గురితోని నేను వీడియో చేయాలనుకుంటున్నా. తను యాక్సెప్ట్ చేస్తే సో అందరికి కెమెరా షై ఉంటుంది అండ్ అందరికి నచ్చదు కానీ తీసుకొచ్చిన అలానే తనని కూడా తీసుకొస్తా. ఏం లేదు, అలుగుతా, తనే వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, we are going to end the video. If you had to marry one cartoon, who would it be? I want to marry Doraemon. Doraemon, Shinchan. నాకు కూడా డోరేమాన్ గైస్. షిన్చాన్ కాపీ కొట్టింది. లే షిన్చాన్ నాకు డోరేమాన్. ఎందుకంటే షిన్చాన్ సో ఫన్నీ. నా క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. సో మా క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. ఏమన్నా కొత్త వీడియోస్ చేయాలన్నా, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఈ ఇంకా వీడియోస్ చేయాలన్నా, ఏదైనా సజెషన్స్ ఉన్నా, మేము సరిగ్గా మాట్లాడిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నా క్షమించండి గైస్, నాకైతే ఫస్ట్ టైం ఇదే. సారీ అండ్ క్షమించండి. అండ్ సజెషన్స్ కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలన్నా, మీరు ఇట్లా మాట్లాడితే బాగాలేదు, ఇంకో రకంగా మాట్లాడండి అని చెప్పినా మేము తీసుకుంటాం. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ వీడియో కొంచెం పాజిటివ్ కమెంట్స్ పెట్టండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్, నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఏదో ఒకటి కమెంట్ అయితే పెట్టండి. నచ్చిందా లేదా అంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, ఎలా వెళ్తుందా అనేది నాకు తెలీదు. ఫస్ట్ థింగ్, నేను ఛానల్ ఓపెన్ చేసింది కొత్త అండ్ నాకు ఉండేది 170 సబ్స్క్రైబర్స్. అందులో నాకు తెలిసి ఆ 170లో ఒక 80 మెంబర్స్, 80 to 100 మెంబర్స్ నా ఫ్రెండ్సే ఉంటారు. దొంగ మొక్కలు గైస్, నా ఫ్రెండ్స్ అందరు ఎవరన్నా కమెంట్ కమెంట్ చేస్తలేడు ఎట్లా ఉందని కమెంట్. నా ఫ్రెండ్స్ ఎవరన్నా నా సబ్స్క్రిప్షన్స్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అప్పుడే మీరు నా ఫ్రెండ్స్. సో గైస్ వీడియో ఎండ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దలికిత వ్లాగ్స్. Bye guys.